అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిబిఎన్ అనే ఒక ప్రోగ్రామ్ నారా లోకేష్ గారు లాంచ్ చేయడం జరిగిందండి. ప్రతి కాలేజ్ తిరిగి మరి ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు పోయినసారి గతంలో జరిగిన తప్పేంటి, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే ఏం జరుగుతుందని చెప్పి అవగాహన కలిగించడానికి మేము ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫస్ట్ టైం ఓటర్ని కలవడం జరుగుతుంది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చదువుకి అదేవిధంగా ఉద్యోగాలకి అండగా ఉన్నాడో మళ్ళీ అదేవిధంగా యువకలం అనే స్కీమ్ లాంచ్ చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా నిరుద్యోగ వృద్ధి కింద 3,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈజ్ ఆఫ్ బిజినెస్ని అట్ ద బెస్ట్గా తీసుకొని రావడము ఈరోజు వాళ్ళ వన్ ఆఫ్ ద మెయిన్ అజెండాగా పెట్టుకున్నారు. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యార్థుల్ని మరి యువతకి పొట్టగొడుతుందో ఈరోజు ఖచ్చితంగా వాళ్ళందరితో షేర్ చేసుకోవడానికి వచ్చినాము. మీరు చూసుకుంటే ఈరోజు యువకుల మీద డ్రగ్స్ అనేవి నెట్టబడుతున్నాయి. చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు మన రాష్ట్రంలోకి డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. మరి అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఈరోజు మా ఇళ్ళ కాడికి వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. టీ షాపుల దగ్గర గంజాయి కొడుతున్నారు, ఈరోజు బయట వాకింగ్ పార్కుల దగ్గర గంజాయి కొడుతున్నారని చెప్పి. ఈరోజు నిజంగా ప్రభుత్వం కానీ స్ట్రిక్ట్గా ఉండింటే ఈరోజు గంజాయి మన రాష్ట్రంకి వచ్చేదా? మీరు గమనిస్తే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈరోజు పోలీసు వాళ్ళు ఆపరేషన్ నిర్వహిస్తున్నారంటే ఈరోజు మన ఏపీలో డ్రగ్స్ అనేది ఎంత సీరియస్ ఇష్యూ మీరు అందరూ గమనించాలి. మరి అదేవిధంగా ఈరోజు యువకుల మీద అన్యాయంగా అక్రమంగా ఎలా కేసులు పెడుతున్నారో దాని గురించి కూడా పంచుకుంటూ మరి వాళ్ళకు ఉద్యోగాలు ఈరోజు 4 సంవత్సరాల నుంచి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయని దుస్థితి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి అన్నిటినీ అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో వారు వేసే వాళ్ళ ఫస్ట్ ఓటు సిబిఎన్ గారికి వేయాలని కోరుకోవడానికి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. ఆళ్ళగడ్డ ప్రోగ్రాం అయిపోయింది, నిన్న నందికోట్కూరు, ఈరోజు పాణ్యం. మరి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 2 మీటింగ్స్ జరుగుతాయి. అదేవిధంగా ఓట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారో అని చెప్పి వాళ్ళకి పర్సనలైజ్డ్ మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్కి పోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.